హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఇవాళ నేను మార్నింగ్ టిఫిన్లోకి తాండూర్ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నానండి. నా పెళ్ళైన తర్వాత మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న మొదటి వంట అండి ఇది నేను. అండ్ తాండూరులో చాలామంది చేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని అత్తయ్య గారు అయితే ఉగ్రాని అంటారు. అండ్ దీన్ని ఉగ్గాని కూడా అనొచ్చండి. మొత్తానికి ఇదైతే తాండూర్ స్పెషల్ ఉగ్గాని. అండ్ నేను ఇప్పుడు ఏ డిష్లో చేస్తానన్నది కూడా మీకు చూపిస్తానండి. నైట్ మా వారైతే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తీసుకొని వచ్చారండి. అవైతే ఇవే వెజిటేబుల్స్తో పాటు నేను ఇలా ఒకటి వుడెన్ స్పూన్ కూడా తీసుకొని రమ్మన్నాను. ఈ స్పూన్ ఎందుకంటే ఇప్పుడు ఈ డిష్లో మనం వంట చేయబోతున్నామండి. అండ్ తాండూర్ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నానని చెప్పాను కదా, ఇప్పుడు ఈ డిష్లో చేస్తాను. అండ్ ఈ డిష్ ఏంటంటే మన గృహప్రవేశానికి నా ఫ్రెండ్ సింధు ఇచ్చిందండి. మన గృహప్రవేశం రోజు తను మన ఇంటికి వచ్చి నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది. అండ్ స్పెషల్గా దీంట్లో ఏదైనా వంట చేయాలి అని చెప్పేసి 1 మంత్ అవుతుందండి. దీన్నైతే నేను ఇప్పటివరకు అయితే ఓపెన్ చేయలేదు. అండ్ దీంట్లో మా అత్తయ్య గారి ఊరి వంట తాండూర్ ఉగ్గాని చేయాలని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇంకా దీంట్లోకి స్పూన్ లేదండి. సో నైట్ మా వారు ఎలాగో మార్కెట్కి వెళ్తున్నారని చెప్పేసి ఇలా ఒక వుడెన్ స్పూన్ తీసుకురండి అని చెప్తే తను వెజిటేబుల్స్తో పాటు ఇలా స్పూన్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు నా ఫ్రెండ్ సింధు ఇచ్చిన ఈ డిష్లో నా మొదటి వంట తాండూర్ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నానండి. నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా వంట అయితే స్టార్ట్ చేస్తానండి. ఉగ్గాని చేయడం కోసం ఒక పెద్ద సైజ్ టమాటా, ఒక ఉల్లిపాయ, ఒకటి చిన్నది పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండి. వీటిని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. అండ్ ఒకటి స్టీల్ది గిన్నె తీసుకున్నాను. మెయిన్ దాంట్లోకి ఫ్యాలాలు అయితే కావాలండి. వీటిని నానబెట్టుకోవాలి. ఆ సైడ్ అయితే వీటిని మేము ఫ్యాలాలు అంటామండి. అండ్ మా అత్తయ్య గారి వాళ్ళ సైడు తాండూరులో అయితే వీటిని బొంగులు అంటారు. అండ్ మీ సైడ్ మీరు ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ముందుగా అయితే వీటిని కాసేపు ఒక 1 hour 1.5 minutes అయితే వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో వాటర్ వేసుకొని నేను వీటిని నానబెడతానండి. చూడండి, ఇప్పుడు వీటిని మంచిగా వాటర్లో అయితే నానబెట్టాను. వంటనైతే స్టార్ట్ చేయాలి. నాకు తెలియదండి, జనరల్గా మేము ఏదైనా గుడిలకు వెళ్ళినప్పుడు, జాతరలకు వెళ్ళినప్పుడు ప్రసాదంగా వీటిని కొనుక్కొచ్చుకొని అందరికీ పంచిపెట్టి మేము తినేవాళ్ళము. వీటితో కూడా వంట చేస్తారని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతనే తెలిసిందండి నాకు. ముందుగా ప్యాన్లో అయితే ఆయిల్ వేసానండి. అది వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత 2 ఎల్లిపాయలు కచ్చాపక్కాగా దంచుకోవాలండి. మంచి టేస్ట్ వస్తుంది ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల. పొట్టేం తీయనక్కర్లేదండి, అలాగే వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఇంకా మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసుకోవడమేనండి. ఉల్లిపాయ ఒక 1/2 minute వేగిన తర్వాత టమాటాలు వేసుకోవడమేనండి. అండ్ నా ఫ్రెండ్ ఇది గృహప్రవేశం రోజు నాకు ఇస్తూ ఒక మాట ఏం చెప్పిందంటే, కిచెన్లో వంట చేస్తున్నప్పుడల్లా ఏదో ఒక రకంగా ఈ గిన్నెని చూసినప్పుడు నేను గుర్తుకు రావాలి నీకు, అందుకోసమనే చెప్పేసి నేను ఇలా నీకు ఒక డిష్ ఇచ్చాను, దీంట్లో స్పెషల్ వంటలు అన్నీ చేసుకుంటూ తిను అని చెప్పిందండి. సో ఇంకా ఆబ్వియస్లీ దీంట్లో వంట చేసిన ప్రతిసారి నా ఫ్రెండ్ అయితే కంపల్సరీగా నాకు గుర్తొస్తుందండి. ఎందుకంటే ఈ డిష్ని చూసినప్పుడల్లా నా ఫ్రెండే కదా ఇచ్చింది ఈ డిష్ అన్నట్టుగా వంట చేసిన ప్రతిసారి తననైతే నేను నిజంగానే గుర్తు చేసుకుంటాను. అండ్ ఒక 1/2 minute 1 minute అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్గా అవుతాయండి ఉల్లిపాయలు. దాని తర్వాత ఇంకా టమాటాలు వేసుకోవడమే. ఇంకా అంతా ఒకసారి కలిపేసి ఒక్క 1/2 minute తర్వాత దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. టమాటాలు వేసుకొని 1/2 minute అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి. ఒకసారి మళ్ళీ దీన్ని కలిపేసుకోవాలి. ఇంకొక 1/2 minute తర్వాత దీంట్లో ఇంకా డైరెక్ట్గా ఫ్యాలాలు వేసుకోవడమేనండి. ఇవన్నీ కూడా టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేగాయండి. ఇప్పుడు ఇంకా దీంట్లో ఫ్యాలాలు వేసుకోవడమే. అండ్ ఇలా వాటర్లో వేసాం కాబట్టి వాటర్గా ఉంటాయి. వీటిని ఇలా చేతితో పిండుకుంటూ
2 చేతులతో పిండుకోవాలండి. నేను ఒక చేతితోని వీడియో తీస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా వాటర్ అంతా కారిపోయిన తర్వాత ఇలా దీంట్లో వేసుకోవడమే. నాకు ఇలాంటి ఒక వంట ఉంటుందని కూడా తెలియదండి. నా మ్యారేజ్ అయిన 3rd డేనే ఈ వంట చేయించారు అత్తయ్య గారు నాతోని. అండ్ వెజ్లలో నేను చేసిన వంట ఫస్ట్ అత్తయ్య గారి ఇంట్లో ఇలా ఉగ్గాని అండి. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్లో నేను చేసిన వంట వచ్చేసి మటన్ చేశానండి. 5th డే రోజు మటన్ చేశాను. ఆ రోజు అందరు చుట్టాలందరూ వచ్చారు ఇంటికి తినడానికి కోసమని. ఇంకా నాతోనే చేయించారు అత్తయ్య వంట. నాకేం అంతగా వంటలు రావండి. ఇంకా అత్తయ్య గారు చేయమని చెప్పడంతో నాకు కూడా భయంగానే అనిపించింది. భయంతోనే వంటలు చేశాను నేను. బట్ అయినా కానీ టేస్ట్ అయితే బాగుందండి. లాస్ట్లో వాటర్ అయితే ఇలా అవుతుంది. ఇంకా దీన్ని పడేయడమేనండి. అండ్ మొత్తం అయితే వేసేసుకున్నాను దీంట్లో. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా వెయిట్ చేయడం అవసరం లేదండి. వెంటనే కూడా తినేయొచ్చు. సాల్ట్ అడ్జస్ట్ అయిందా లేదా అని ఒకసారి చూసుకొని ఇంకా తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. నా పెళ్ళైన కొత్తలో మా వారు ఎక్కువగా ఇదే చేయించుకొని తినేవారు. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా అయిందండి. ఇంకా రెడీ టు ఈట్. వేడివేడిగా ఇలానే తినాలి. దీంట్లోకి ఇంకా చట్నీలు కూడా ఏం అవసరం ఉండదు. మా అత్తయ్య గారి ఊరు తాండూర్ స్పెషల్ ఉగ్గాని రెడీ అండి. ఇంకా వేడివేడిగా తినేయడమే. నేను పిల్లలకు పెట్టేసి నేను కూడా తింటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఉగ్గాని తింటావా? రా కూర్చో తల్లి. హాన్వి వీరు ఏంటది? నేను తినిపించనా? హాన్వి పూజ చేసావా నువ్వు మార్నింగ్? ఏంటి ఒకసారి నీ బొట్టు చూయించు. ఏం బొట్టు పెట్టుకున్నావు నువ్వు ఇవాళ? చెప్పు. బాగుందని పెట్టుకున్నావా? ఏం బొట్టు అంటారు దాన్ని? చెప్పు. డాడీ పెట్టిండా? ఓకే, కానీ ఏంటి ఆ బొట్టు పేరు ఏంటి చెప్పు. ఏం బొట్టు చెప్పు. తిరుమల బొట్టా? నువ్వు తిరుమల బొట్టు పెట్టుకున్నావా? ఓం నమో వెంకటేశాయ చెప్పు మరి. తిరుమల కొండ బొట్టా? ఓకే సరే. మన తాండూర్ స్పెషల్ ఉగ్గాని ఎలా ఉంది? బాగుందా? చెప్పు నీ స్టైల్లో ఎలా చెప్తావు చెప్పు బాగుంది అని. బాగుందా? సూపరా? నువ్వు తింటాలి. ఎలా ఉంది చిన్న తల్లి? చెప్పు. బాగుందా? థ్యాంక్ యూ. అండ్ మొదటిసారి ఛానల్ని ఎవరైనా కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టాటా.